వెనిజులా గురించి మనం పలు దఫాలు చెప్పుకున్నాం. ఏదైతే ఈ మధ్యనే రీసెంట్‌గా అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. ఏది అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు, అలాగే యుద్ధ ట్యాంకర్లు, నావీ అన్నీ గూడా అక్కడికి వెళ్లి చుట్టూ మోహరించి ఉన్నాయంటే, బయటికి ఏం లేదు యుద్ధం ఏం కాదన్నట్టు బిల్డప్ చేస్తూ, సేమ్ టైమ్ అక్కడ ఉన్నటువంటి డ్రగ్ పెడలర్స్‌ని, డ్రగ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆపడానికి అన్నట్టు మాత్రమే అక్కడ సబ్‌మెరైన్స్‌ని, షిప్స్‌ని ఇట్లాంటి వాటిని ధ్వంసం చేస్తుంది అమెరికా. అదే సందర్భంలో ఈ యుద్ధ నౌకలను అక్కడ ఉండటం వల్ల వెనిజులాకి సంబంధించి ఇప్పుడు ఏ మర్చెంట్ షిప్, కమర్షియల్ షిప్స్ వెళ్లకుండా ఆపేస్తున్నారు వీళ్ళు తెలివిగా. తద్వారా వెనిజులాని పరోక్షంగా యుద్ధంలోకి నెట్టారు. దీంతో వెనిజులా ఇప్పుడు రష్యాని, చైనాని, ఇరాన్ని ముగ్గురికి కూడా లేఖలు రాశాడు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, మాకు అర్జెంటుగా ఆయుధాలు ఇవ్వండి, అమెరికా మాతో యుద్ధానికి వస్తుంది, ఏదో ఒకటి చేయాలని. వాస్తవంగా ఇప్పటికే రష్యా S-400 పంపించింది. రష్యాకు సంబంధించినటువంటి కార్గో, అతిపెద్దదైనటువంటి కార్గో విమానం వెనిజులాలో ఆల్రెడీ ల్యాండ్ అయిందన్నటువంటి లెక్క కూడా తెలుస్తోంది.